వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరి ఏడాదిన్నర కావస్తా ఉంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో కొలువు తీయడానికి కీలక పాత్ర వహించినటువంటి ఉపాధ్యాయ సంఘాలు, ప్రభుత్వ ఉద్యోగస్తులు వారు వేతనలు తీరుతాయి. కూటమి ప్రభుత్వం కనుక వస్తే 5 ఏళ్ల పాటు కనీసం 1వ తేదీన జీతం కూడా తీసుకునే దీంట్లో విధులు నిర్వహించాం. కానీ ఈ ఏడాదిన్నర కావస్తున్న ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలు విషయంలో చూపిస్తున్నటువంటి ఉత్సుకత, వీరి సమస్యల పట్ల మాత్రం ఏమాత్రం చిత్తశుద్ధి లేకపోవడంతో రేపటి నుంచి ఉద్యమ బాట పడుతున్నారో ఆ ఉద్యమం కార్యాచరణ ఎలా ఉండబోతుంది అని తెలుసుకునే ప్రయత్నించాం. అందులో భాగంగానే యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కిషోర్ మనతో ఉన్నారు. చూస్తే కనుక చాలా సమస్యలతో సతమతమైన ప్రభుత్వ ఉద్యోగులు 1వ తేదీన జీతాలు కూడా తీసుకోలేనటువంటి ఒక దుర్భర జీవితాన్ని గడిపారు. కాకపోతే ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉండి ప్రభుత్వం నడిపే విధంగా నిన్న కూటమి ప్రభుత్వం గెలుపులో కీలక పాత్ర పోషించిన ఉద్యోగుల సమస్యలపై ఏడాదిన్నర కావస్తున్న వారు ఎందుకు ఎటువంటి ప్రణాళిక రూపొందించబడి ఏ విధమైనటువంటి ఉద్యమ కార్యాచరణ రూపొందించారు? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటికి 15 నెలలు కావస్తుంది. ఈ 15 నెలల కాలంలో చాలామంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆనందపడ్డారు. గత ప్రభుత్వంలో ఏవైతే లాస్ అయ్యామో ఈ ప్రభుత్వం అధికారంలో రాగానే ఆ అన్ని కోరికలు పరిష్కారం అవుతాయని. ఒకవైపు ఆర్థికపరమైన సమస్యలు కావచ్చు, మరోవైపు విద్యారంగపరమైన సమస్యలు కావచ్చు, ఏమాత్రం పరిష్కారం కాలేదు సరికదా, ఇంకా చాలా ఇబ్బందుల్లో కూరుకుపోయిన పరిస్థితి. విద్యారంగపరమైన సమస్యలు తీసుకుంటే ఉపాధ్యాయుల్ని ప్రశాంతంగా పనిచేసే పరిస్థితి ఈ 15 నెలల కాలంలో లేదు. ఎటువంటి సమస్యలు అవి? ఆ సమస్యల పట్ల మీ సంఘాలు కావచ్చు ప్రభుత్వానికి నివేదించారా? ఈ 15 నెలల కాలంలో అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యాశాఖ అధికారులు విద్యా సంవత్సరం ప్రారంభమైన తర్వాత బోధనేతర పనుల్లో వినియోగించమని చెప్పి ఒక హామీ ఇచ్చారు. కానీ విద్యా సంవత్సరం ప్రారంభమై నేటికి 3 నెలలు కావస్తుంది. ఒక వారం రోజుల పాటు యోగా పేరుతో బోధనకు దూరం చేశారు. మరో వారం రోజుల పాటు మెగా పీటీఎం పేరుతో సన్నాహక సమావేశాలు కానీ, ఆన్లైన్లో అప్లోడ్ కానీ, గిన్నీస్ బుక్ రికార్డుల కోసం తాపత్రయం పడడంలో ఈ సర్టిఫికెట్లను అప్లోడ్ చేయడం కానీ, ఆ తర్వాత పరీక్షా విధానంలో ఒక బుక్లెట్ విధానాన్ని తీసుకుని వచ్చి ఆ బుక్లెట్లు దిద్దడం, ఆన్లైన్లో అప్లోడ్ చేయడంతో పాటు మొత్తంగా ఒక 40 రోజుల పాటు బోధనకి దూరం చేయడమే కాదు, ఉపాధ్యాయుడు అనేవాడు ప్రశాంతంగా పాఠశాలకు వెళ్ళి పిల్లలతో గడిపినప్పుడు మాత్రమే నాణ్యమైన విద్య వచ్చే పరిస్థితి. అటువంటి ప్రశాంతతే లేనప్పుడు ఎంత బాగా చెప్పిన ఉపాధ్యాయుడైనా విద్యని సరిగా అందించే పరిస్థితి ఉండదు. కాబట్టి ఆ నాణ్యమైన విద్యను అందించడంలో ప్రశాంతత కలిగిస్తామని చెప్పి హామీ ఇచ్చిన ప్రభుత్వం ఒకవైపు యాప్ల పేరుతో కానీ, ఈవెంట్లు, విద్యాశక్తి కార్యక్రమాన్ని ఒక ఈవెంట్ కార్యక్రమంగా మార్చారు. అక్షరాలు రాని వాళ్ళకి 4 గంటల నుంచి 5 గంటల వరకు అదనంగా తరగతి గదులు నిర్వహించాలని పెట్టారు. మంచిది, స్వాగతించాం. ఈరోజు ప్రభుత్వం కార్యక్రమం పెట్టకముందే మా ఉపాధ్యాయులు చాలామంది ఉదయం 1 గంట సేపు, సాయంత్రం 1 గంట 2 గంటలు కూడా పాఠాలు చెప్పిన వాళ్ళు వందల సంఖ్యలో ఉన్నారు. అయినా కూడా ఈ కార్యక్రమం ఎలా అయింది? వీడియోలు తీయడం, అప్లోడ్ చేయడం, ఆన్లైన్లో అప్లోడ్ చేసి, ఇది సాల్ట్ పథకంలో భాగంగా ప్రపంచ బ్యాంకుకి ఈ ఆధారాలన్నీ చూపించే రకంగా మారే కార్యక్రమంగా మారింది తప్ప ఒక నాణ్యమైన విద్యను అందించే రకంగా లేదు. మనకి చరిత్రలో ఒకటి వాస్తవం, ప్రపంచ బ్యాంకు విధానాలు ఏ వ్యవస్థలో జోక్యం చేసుకున్నాయో ఆ వ్యవస్థ చిట్ట చివరికి నాశనమయ్యే పరిస్థితి. అనుకోకుండా ఈ విద్యారంగంలో కూడా ప్రపంచ బ్యాంకు సాల్ట్ ఒప్పందంతో ప్రవేశించడం, ఇది దరిదాపు ప్రమాదపు టంచుల్లో ఉంది. కాబట్టి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తుందంటే రాష్ట్రంలో ఒక సమగ్రమైన విద్యా విధానాన్ని ప్రకటించాలి, ఆ విధానం ద్వారా నాణ్యమైన విద్యను అందించాలి, ప్రభుత్వ బడులను బలోపేతం చేయాలని చెప్పి మేము యూటీఎఫ్గా డిమాండ్ చేస్తూ కనుక ప్రస్తుతం ఏదైతే బోధకుల్ని బోధనేతర కార్యకలాపాలకు వినియోగించు విద్యార్థులకి మీకు మధ్యన ఉన్నటువంటి ఆ సమయాన్ని వృధా చేసే ప్రక్రియ,
ఇది కాకుండా మీకు చెల్లించాల్సిన బకాయిల విషయంలో కూడాను 15 నెలలు కావస్తున్న నోరు మెదపుకున్నటువంటి పరిణామాలు. ఈ పరిణామాల నేపథ్యంలో ఎటువంటి ఉద్యమ కార్యాచరణకు మీరు రూపొందాలి? ఇకవైపు ఆర్థికపరమైన సమస్యల విషయానికి వస్తే గతంలో 2022లో రివర్స్ పిఆర్సి చాలా నష్టపోయాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నష్టాన్ని పూరుస్తారని చెప్పి అనుకున్నాం. కానీ 1/7/2023 నాటికి పిఆర్సి ప్రకటన కావాలి. నేటికి 25 నెలలు గడిచింది. 25 నెలల కాలంలోనే కమిటీయే ఇంకా నియామకం జరగలేదు. ఇంక పిఆర్సి ఎప్పుడు? కాబట్టి వెంటనే 12వ పిఆర్సి కమిషన్ని నియమించాలి. 4 డిఏల బకాయి ఉంది. 4 డిఏలు అంటే ప్రతి ఉద్యోగి సుమారుగా 10,500 పైబడి కనీసంగా ప్రతి నెల నష్టపోయిన పరిస్థితి. ఆ రకంగా డిఏ బకాయిలు. తర్వాత మేము ప్రతి నెల దాచుకున్న డబ్బు నేటికి 30,000 కోట్ల రూపాయల పైబడి ఉద్యోగులు ఉపాధ్యాయుల సొమ్ము చెల్లించకుండా జాప్యం ఉంది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే కనుక 164 మందిని గెలిపించినటువంటి కూటమి ప్రభుత్వాన్ని ఎవరూ ప్రశ్నించరు అన్నటువంటి ఒక భావంతో వారు ఇలా ఇటువంటి సమస్యలన్నింటిని కూడా పక్కన పెట్టి సంక్షేమ పథకాల అమలుకు మాత్రం ప్రాధాన్యత ఇస్తున్నారు అనుకోవచ్చా? సంక్షేమ పథకాలు అమలు చేయడం ఆనందదాయకం. ప్రజల్లో ఉద్యోగులు ఉపాధ్యాయులు కూడా భాగం. ఆ నేపథ్యంలో ఉద్యోగులు ఉపాధ్యాయులకు కూడా వాళ్ళ కోరికలను తీర్చాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి ఖచ్చితంగా ఉంది. ఈ నేపథ్యంలో హామీ ఇచ్చిన అమలు చేయలేదు, అలాగే కొన్ని చెల్లించాల్సినవి చెల్లించడం లేదు. ఈ నేపథ్యంలో రేపు 15వ తేదీ నుంచి 12వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 5 కేంద్రాల్లో రణబేరి అనే కార్యక్రమాన్ని యూటీఎఫ్ చేపడుతుంది. ఉపాధ్యాయులను రాష్ట్ర వ్యాప్తంగా చైతన్యవంతం చేసి రేపు విజయవాడలో ఈ నెల 25వ తేదీన ఒక భారీ బహిరంగ సభని వేలాది మందితో నిర్వహించి ప్రభుత్వానికి ఒక అల్టిమేటం జారీ చేయడం జరుగుతుంది. ఒక కార్యాచరణని ప్రకటిస్తాం. కలిసి వచ్చే ఉపాధ్యాయ సంఘాలు జేఏసీతో కూడా రేపు రాబోయే కాలంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. 160 సీట్లతో ఎవరు ఏమీ చేయలేదు అని భ్రమల్లో ఉంటే గత ప్రభుత్వానికి ఏ గతి అయితే పట్టిందో ఈ ప్రభుత్వం కూడా రేపు రాబోయే కాలంలో చవి చూడక తప్పదు. ఏవి శాశ్వతం కాదు. సమాజంలో అన్ని వర్గాలని సమతూకంలో తీసుకుని వెళ్ళినప్పుడు మాత్రమే, ఒక సుపరిపాలన అందించినప్పుడు మాత్రమే 5 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు అయినా కొనసాగొచ్చు. విజన్ 2047 పేరుతో ముందుకు వెళ్ళాలనుకున్న ఈ కూటమి ప్రభుత్వం నారా లోకేష్ గారు కావచ్చు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఒక ఉద్యోగుల్ని ఉపాధ్యాయులను ఒక సానుకూల వాతావరణంతో చర్చలు జరిపి వాళ్ళ కోరికలను తీర్చాలని చెప్పి ఇప్పటికీ సమయం అయిపోయిందేమీ లేదు. ఎప్పటికైనా ఒక మంచి పరిణామంలో చర్చలు జరిపి ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించాలని చెప్పి యూటీఎఫ్గా మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రాబోయే కాలంలో గత ప్రభుత్వానికి పట్టిన గతే ఈ ప్రభుత్వానికి పట్టక తప్పదని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్గా మేము హెచ్చరిస్తున్నాం. చూస్తే కనుక ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు కావస్తున్నా కూడా ఇప్పటి వరకు ఉపాధ్యాయులు ఉద్యోగుల సమస్యలపై మాత్రం కూటమి ప్రభుత్వం నోరు మెదకపోవడం, రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు నెరవేర్చడానికి ఉన్నటువంటి ఆర్థిక పరిపుష్టి, వారికి రావాల్సిన బకాయిల చెల్లింపులో ఎందుకు చొరవ తీసుకోవట్లేదనే ఉద్దేశంతో ఈరోజు రేపు 15వ తేదీ నుండి 19వ తేదీ వరకు రణబేరీ కార్యక్రమం ద్వారా వచ్చినటువంటి ప్రతి ఉపాధ్యాయ సంఘాలని కలుపుకుపోతూ రేపు 25వ తేదీన విజయవాడలో భారీ బహిరంగ సభ పెట్టి ప్రభుత్వానికి మాత్రం ఒక అల్టిమేటం జారీ చేస్తున్నాం. చర్చలు నిర్వహించి తక్షణమే ఉపాధ్యాయులు ఉద్యోగుల సమస్యలు మాత్రం పరిష్కరించకపోతే మాత్రం గత ప్రభుత్వానికి ఏ గతి అయితే పట్టిందో ఆ గతి పడుతుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదన్న విషయాన్ని మాత్రం కిషోర్ స్పష్టం చేస్తున్నారు. మరి ఈ రణబేరీ కార్యక్రమానికి ఉద్యోగులు ఉపాధ్యాయ సంఘాలు ఏ మేరకు సన్నద్ధమవుతారో, వీరిచ్చినటువంటి అల్టిమేషన్ కూటమి ప్రభుత్వం దిగొస్తుందా, వీరి సమస్యల పరిష్కారం అవుతాయా లేదా అన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.